హలో అండి, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని వామ్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచండి. నెక్స్ట్ చల్ల వాటర్లో వేసేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి పన్నీరు. ఇలానే ఏం లేదండి, మీకు ఎలా ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసి అది కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెడితే పన్నీర్ మాడిపోతుంది. 2 పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక 10 నుంచి 15 మిరియాలు, ఒక యాలుక్కాయ చెక్క, ఒక 2 ఇంచులు అనాసపు అంటారు కదా అది ఒకటి, ధనియాలు 1 టేబుల్ స్పూను వేసి సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్న మసాలా ఇది 2 సార్లకి యూస్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకో, మరీ మెత్తగా కాదు, కొంచెం పొలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బాదం కానీ జీడిపప్పు కానీ ఒక 20 తీసుకొని పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసిన ఒక 10 నుంచి 15 పన్నీర్ ముక్కలు, ఒక 1/2 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ గసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాకే ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకున్నామో మసాలాలని అదే ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, క్యాప్సికమ్ ముక్కలు ఒక 1/2 కప్పు వేసి సిమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు క్యాప్సికమ్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది సగం వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా బాదాము, పన్నీరు, గసగసాలు, పెరుగు వేసిన పేస్ట్ ఉంది కదా అది వేసి ఒకసారి బాగా కలపండి. వాటర్ అవసరం అనిపిస్తే కనుక ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పంచదార కొంచెం వేసి బాగా కలిపి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు కూడా వేసేసి చాలా నిదానంగా ఒక్కసారి కలపాలి. కలిపి ఒక ఉడికొచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి పైనుంచి కొత్తిమీర వేసి డెకరేషన్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు.